హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకుట్టి కడప. సో ఈరోజు వ్లాగ్ ఏమంటే అండి, నేను మొన్నటి వీడియోలో చూపించాను కదా ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకోవాలని. సో ఆ బ్యాటర్తో ఇడ్లీలు వేస్తున్నానండి ఈరోజు. చూడండి ఎలా వస్తాయి అనేది ఇడ్లీలు. అలాగే సాంబార్ కూడా చేస్తున్నానండి. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అండి. సో పొద్దున్నే సాంబారు ఇడ్లీ చేస్తున్నాను, అలాగే రైస్ పెట్టేస్తాను. లంచ్ బాక్స్లకి సాంబార్ రైస్ తీసుకెళ్తారండి పిల్లలు. సో ఇప్పుడైతే నేను నా దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ వేస్తున్నానండి. సో ఒక క్యారెట్, ఒక ముల్లంగి, అలాగే బీన్స్ అండి, అవి ఉన్నాయి నా దగ్గర. అవే వేస్తున్నాయి ప్రస్తుతానికి. ఇంకా మీరైతే వంకాయ వేసుకోవచ్చు, మునక్కాయ వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఏ వెజిటేబుల్ అయినా సాంబార్లోకి వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ నేను కట్ చేస్తున్నాను తిరువాత కోసం అని చెప్పి. ఎర్రగడ్డ కట్ చేస్తున్నాను. సో ఏంటండి, నిన్న సండే కదా, అందరు బాగా ఎంజాయ్ చేస్తారా అండి నిన్న? సో తొందరలో కూడా జనవరి రాబోతుంది కదా. సో షాపింగ్ అంతా అందరిది కంప్లీట్ అయిపోయిందా అండి? మేమైతే ఇంకా చేయలేదండి, వెళ్ళాలి. పిల్లల కోసం బట్టలు తీసుకోవాలండి. సో ఈరోజు కానీ రేపు కానీ వెళ్తాము. సో అది కూడా నేను షూట్ చేస్తానండి వీడియో. చూసారు కదా, బీన్స్ కూడా ఇలాగే ఒలుచుకోవాలండి, కట్ చేయాల్సిన అవసరం లేదు, అవి ఉడికిపోతాయి కదా. సో నేనైతే ముందు కుక్కర్లో ఒక 3 గ్లాసెస్ కందిపప్పు తీసుకున్నానండి. అది ఒక 4 విజిల్స్ వేయించుకొని బాయిల్ చేసుకున్నానండి మంచిగా. సో ఇప్పుడు వచ్చేసి గోలం పెట్టుకొని అందులోకి నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డ ఇవన్నీ వేసుకొని, ఆ ఎర్రగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అవన్నీ వేసుకోవాలండి ఇందులో. అవి కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి అండి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. దాంట్లో ఉండే వాటర్ అన్నీ వచ్చేస్తాయి కదా, ఆ వాటర్తోనే ఉడికిపోతుందండి ఆ వెజిటేబుల్స్. సో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా నేను ఒక 3 టమాటాలు తీసుకున్నాను, అవి కూడా కట్ చేసి ఇందులోనే వేసేసుకోవాలండి. ఇప్పుడు లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ అండి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆల్రెడీ కుక్కర్లో నేను 3 గ్లాసెస్ కందిపప్పు ఉడకబెట్టుకున్నానని. సో అది మెత్తగా ఉడికిపోయింది. జస్ట్ అలాగా ఒక 2 సార్లు అట్లా తిప్పితే స్మూత్గా అయిపోయిందండి. బాగా పప్పు రామేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ వేస్తున్నాను. నేను కెటిల్లో పెట్టాను వాటర్, సో అవే వేసేస్తున్నాను. మొత్తం మీరు ఎంత పప్పు వేసారో ఇన్ని వాటర్ ఎన్ని కావాలని చెప్పి చూసుకొని వేసుకోండి. సో నేను పప్పు చాలా ఎక్కువ వేసాను కదా, అందుకోసమని వాటర్ ఎక్కువ వేసాను. కొంచెం బాయిల్ కూడా అవ్వాలి కదా, వెజిటేబుల్స్ కూడా ఇందులో కొంచెం కుక్ అవ్వాలి. సో గోలంలో ఒక 50% కుక్ అవుతుంది, 50% ఈ పప్పులో కుక్ అయిపోతుందండి. సో ఇందులోకి వచ్చేసి నేను పసుపు వేసి పెట్టేశాను పప్పుని, అలాగే ఉప్పు కూడా వేసానండి. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్లో కారము, ధనియాల పొడి అవి మాత్రమే వేసి కాసేపు ఒక 2 మినిట్స్ అట్లా కలుపుకున్న తర్వాత ఇది మొత్తం వచ్చేసి ఈ పప్పులో వేసేయాలండి సాంబార్లోకి. నెక్స్ట్ చూసారు కదా, ఇడ్లీ బ్యాటర్ ఇలా అయిందండి. సో దీన్ని వచ్చేసి నేను మార్నింగ్ పిల్లల వరకు మాత్రమే వేస్తున్నానండి ఇడ్లీలు. మేము మళ్ళీ తర్వాత పిల్లలు వెళ్తారు కదా, మళ్ళీ మేము మా పనులు అయిపోయి మళ్ళీ మనం లేట్గా తింటాం కదా అండి. సో అప్పుడు నేను మళ్ళీ వేసుకుంటాను. వేడివేడిగా ఉంటే బాగుంటాయి కదా ఇడ్లీలు. అందులో వింటర్ కదా, చల్లగా అయితే తినలేము, వేడిగా అయితే బాగుంటుంది. సో ఉప్పు అలాగే కొద్దిగా అండి సోడా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, సాంబార్ బాగా మరిగిపోతుంది ఓ పక్క. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను, ఆ రసం తీసి వేస్తున్నానండి ఇప్పుడు. చూసారు కదా, సాంబార్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, టేస్ట్ కూడా చాలా బాగుండిందండి. సో ఇడ్లీలు కూడా చూసారు కదా ఎంత స్మూత్గా ఉంటాయో అండి. మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చట్నీ కూడా చేశానండి నేను. సో వీడియో షూట్ చేయడం మర్చిపోయిన చట్నీది. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, చట్నీ, సాంబారు సూపర్గా ఉండిందండి. సో ఇంతేనండి ఈరోజు ఈ మినీ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.